షిఫ్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ అయితే షిఫ్ట్ చేస్తాను. స్క్రీన్ షిఫ్ట్ చేసి ఫోన్లో చెప్తానే. క్లాస్కి అయితే అటెండ్ అవ్వండి ఫస్ట్. నా 1 వీక్ నుంచి కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకే 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 ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? అయ్యయ్యో! హలో. హలో. ఇప్పటికి డబుల్ టైమ్ వస్తుందా? ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా? నా ఓకే? ఓకే. ఓకే. డన్. డన్. ఓకే. చలో. స్క్రీన్ కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నాను, క్యాన్వా. ఈరోజు క్యాన్వా విఎన్ యాప్ ఎడిటింగ్స్ చెప్పేసి క్లోజ్ చేసేద్దాం క్లాసు. క్యాన్వా ఎడిటింగ్ రీల్స్‌కి కాదు. పోస్టర్ ఎడిటింగ్స్. పోస్టర్స్ ఏమన్నా చెయ్యాలి అంటే ఓకే. ఫస్ట్ రీల్ ఎడిటింగ్ చెప్పమంటారా మరి? సరే విఎన్ యాప్ చెప్తాను ఆగండి. రీల్స్ ఎడిటింగ్స్ చేయడానికి చెప్తాను. విఎన్ ఈ యాప్ చూసారా? విఎన్ యాప్ నేమ్ విఎన్. ఇది క్లిక్ చేయండి. ఓకే. ఇలా కనిపిస్తది మీకు. ప్రాజెక్ట్స్. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మీరు చేయాలనుకునే వర్క్ అన్నమాట. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా? దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్. గాట్ ఇట్? ఓకే. న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు నేను రీల్స్‌ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. మంచి రీల్స్ తీసుకుంటా. ఇక్కడ వీడియో సెషన్‌కెళ్తా. వెళ్ళి ఒక మంచి వీడియోస్‌ని సెలెక్ట్ చేస్తా. వీడియోస్ ఏం లేవా? హ్మ్. అవునండి. మంచి రీల్ ఏదన్నా చూస్తా. హ్మ్. హ్మ్. ఓకే. ఇలా నేను రీల్స్ అయితే సెలెక్ట్ చేశా అనమాట. హ్మ్. ఫస్ట్ రీల్స్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇందాక ప్లస్ అని ప్రాజెక్ట్ సింబల్ మీదకెళ్ళానా?
వెళ్ళినాక ఫస్ట్ అయితే రీల్స్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న రీల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ బ్లాక్ కనిపిస్తుందా? ఈ బ్లాక్‌ని డిలీట్ చేసేసేయండి. ఓకే. డిలీట్ చేసేసాక ఫస్ట్ ఇది. హ్మ్. ముందేం పెడదాం? ముందు ఈ మ్యూజిక్ ఉంది కదా! ఈ మ్యూజిక్‌నైతే ఆపేద్దాం. ఓకే. బికాజ్ బోలెడన్ని మర్మరింగ్స్ అవి ఇవి బోలెడన్ని ఉంటాయి కదా! సో ఈ మ్యూజిక్‌ని ఆపేద్దాం. నెక్స్ట్ మీరు ఓన్ మ్యూజిక్ దీనికి పెట్టాలి అనుకుంటున్నారు. మాక్సిమం ఇక్కడ మ్యూజిక్ పెట్టకండి. ఓకే. ఫైల్ ఎర్రర్ తీసుకుంటది. మీరు మ్యూజిక్ ఇక్కడ పెట్టినా ఓకే కాదనను. కాకపోతే దీనికంటే వాట్సాప్‌లో సారీ నిన్న రీల్ పెట్టేటప్పుడు చూపిచ్చా గుర్తుందా? మ్యూజిక్ పెట్టమని. మాక్సిమం అక్కడ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ పెడితే అది ఇన్‌స్టాగ్రామ్ అప్రూవ్డ్ మ్యూజిక్ అవుతది. ఇందులో పెట్టింది ఇన్‌స్టాగ్రామ్ అప్రూవ్డ్ మ్యూజిక్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ పెట్టిన అప్రూవ్డ్ మ్యూజిక్ కాదు కాబట్టి మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఎప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతామో అప్పుడు ఎర్రర్స్ చూపిస్తది. ఓకేనా? నెక్స్ట్ మ్యూజిక్. ఇన్ కేస్ ఇక్కడే మ్యూజిక్ పెడతా దీక్షు అనుకుంటే ఇక్కడే మీరు వాయిస్ రికార్డింగ్ ఏమన్నా ఇవ్వాలంటే ఇక్కడ రికార్డ్ చేయండి. రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ అవుతది. మ్యూజిక్ ఏమన్నా కావాలి అంటే మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఏమన్నా మ్యూజిక్స్ ఉన్నాయనుకోండి. ఈ మ్యూజిక్స్‌ని పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇలా కాదు నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచే డైరెక్ట్‌గా మ్యూజిక్ తీసుకుంటా అంటే ఇన్‌స్టాగ్రామ్ నుంచే డైరెక్ట్‌గా మ్యూజిక్ తీసుకోండి. మై మ్యూజిక్‌కి వెళ్ళి ఎక్స్‌ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఏదైనా వీడియో నుంచి మీరు మ్యూజిక్ తీసుకోవాలనుకుంటే ఇట్లా మ్యూజిక్ తీసుకొని పెట్టుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ మ్యూజిక్ పెట్టుకోవచ్చు. తర్వాత ప్లస్ సింబల్. ఇదేమి అంటే ఇది. టీ అని కనిపిస్తుంది గదా! టీ అని కనిపిస్తుంది గదా! ఇదేంటంటే టెక్స్ట్ యాడ్ చేయడానికి. నిన్న మీకు చెప్పాను కదా! ఇన్‌స్టాగ్రామ్ టెక్స్ట్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా టెక్స్ట్ ఉంటుంది అని. సో, బెటర్ మీకు మీకు నచ్చిన దగ్గరే యాడ్ చేయండి. ఇక్కడే చేయండి అని చెప్పను. ఇక్కడ అనుకోండి ఎట్ ఏ టైమ్ టెక్స్ట్ కూడా యాడ్ అయిపోతది కదా! సో, ఇక్కడ చేసుకుంటే బావుంటుంది. లేదు మీకు ఈ ఫార్మాట్ నచ్చలేదు అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చెప్పినట్టు టెక్స్ట్ అయితే టైప్ చేసుకోండి. హాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఐ యామ్ దీక్షు అని ఏదో ఒక మ్యాటర్ అయితే రాసాను. మ్యాటర్ రాసి ఈ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేస్తాను. చేసినప్పుడు నాకు వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ చూడండి మారుతది. ఓకే. కలర్ చేంజెస్ అనేవి అవుతున్నాయన్నమాట. ఇంకా నేను దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే బోర్డర్స్ ఇవ్వచ్చు, షాడో ఇవ్వచ్చు. అక్షరాలు. టెక్స్ట్ ఒపెసిటీ. బ్యాక్‌గ్రౌండ్. వెనకాతల చూసారా? మారుతుంది. ఇవ్వచ్చు. ఇలా ఉంది టెక్స్ట్. ఓకే. ఈ టెక్స్ట్‌ని పట్టుకొని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చనమాట. ఓకే. మీకిది ఎలా కావాలో అలా పెట్టుకోండి. నిన్న జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎలా చెప్పాను? సైడ్ ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి ఇన్‌స్టాలో అని చెప్పా. విఎన్‌లో ఇలా చేయాలనమాట. ఓకే. హాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఐ యామ్ దీక్షు అని ఈ రీల్ మీద పెట్టా. సో, ఇది ఓన్లీ నాకు ఈ రీల్‌కి మాత్రమే కావాలి. నెక్స్ట్ రీల్‌కి ఇది ఇక్కడ నేను కనిపిస్తున్నానా ఈ రీల్. ఈ రీల్ మీద ఆ అక్షరాలు రాకూడదు. దీని మీద వేరే వర్డ్స్ రావాలి అన్నప్పుడు ఏం చేస్తాను? ఇది ఎంత వరకు కావాలో అంతవరకే పెట్టుకుంటా. ఇక్కడ చూడండి. ఇది చూడండి ఇది. దీన్ని ఎంత వరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఫుల్ కావాలా? ఫుల్ కావాలంటే ఫుల్ వస్తుంది. లేదు నాకు ఈ వీడియో వరకే కావాలా అంటే ఆ వీడియో వరకే మీరు డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ వరకే. ఓకేనా? తర్వాత వీడియోకి చూడండి. ఫస్ట్ వీడియోకి హాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఐ యామ్ దీక్షు అని చెప్పొచ్చింది. మళ్ళీ ఇదే ఫస్ట్ వీడియోలో హాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఐ యామ్ దీక్ష అని వచ్చింది కదా! మళ్ళీ ఇదే ఫస్ట్ వీడియోలో ఇంకొక అక్షరం రాయాలనుకుంటున్నా. హౌ ఆర్ యూ అని చెప్పి ఇక్కడే రావాలి. ఆ సెకండ్ రీల్ మీద కాదు. మళ్ళీ ఇదే రీల్ మీద హౌ ఆర్ యూ అని కింద రావాలి అని అనుకున్నాననుకోండి.
మళ్ళీ ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉందిగా, క్లిక్ చేస్తాం. మళ్ళీ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేస్తాం. యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ క్లిక్ చేస్తాం. హౌ ఆర్ యూ, ఐ యామ్ గుడ్ అని చెప్పి రాసా. తర్వాత ఇక్కడికి వెళ్తా. ఇక్కడ క్లిక్ చేసినాక బ్యాక్గ్రౌండ్కి వెళ్తా. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా పెట్టుకుంటా. బ్రౌన్ ఆర్ బ్లూ, ఎల్లో, గ్రీన్ పెట్టాను. దాని మీద టెక్స్ట్ కలర్ వచ్చేసి డిఫరెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వాలంటే టెక్స్ట్ మీదకి రండి. బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్. చూసారా, గ్రీన్ మీద వైట్ వచ్చింది, బ్లాక్ వచ్చింది. అలా నేను కలర్ ఏది పెట్టుకుంటే అది వస్తుంది. సో నేను బ్లాక్ అయితే పెట్టుకున్నాను. ఎవరండి ఈమె, దెయ్యం వచ్చినట్టు వస్తున్నారు, భయం వేస్తుంది. సో అది ఓకేనా. సో దీన్ని కూడా జూమ్ ఇన్, జూమ్ అవుట్ విత్ హ్యాండ్స్ తోనే స్క్రీన్ మీద అంటే అయిపోతుంది. నెక్స్ట్ లోకి దీన్ని పెద్దగా చేసుకోండి. ఓకే, నాకు ఈ కింద హౌ ఆర్ యూ అనేది కూడా నాకు ఫస్ట్ వీడియోకి మాత్రమే కనపడాలి. అరే ఫస్ట్ వీడియో కనపడట్లేదు ఏంటి అని అనిపించిందా? సో అప్పుడు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ వర్డ్ మీద సెలెక్ట్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి. చూడండి నేను దీన్ని ఎలా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ ఎక్కడి వరకు చేస్తారు? ఈ ప్లస్ సింబల్ దగ్గర వీడియో ఉంది కదా, మీకు అక్కడే కదా ఎండ్ అవుతుంది వీడియో, అంతవరకు డ్రాగ్ చేసుకుంటారు. సో ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఓన్లీ ఫస్ట్ వీడియోకి మాత్రమే ఇలా వస్తుంది. చూసారా, ఫస్ట్ వీడియోకి మాత్రమే వచ్చింది, సెకండ్ వీడియోకి రాలేదు. సెకండ్ వీడియో నేను మాట్లాడుతున్నట్టున్న వీడియోకి రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ వీడియోకి నేను ఇంకొక వర్డ్ పెట్టాలనుకుంటున్నాను. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు. ఓకే, ఇది పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇలా పెట్టాలి అనుకున్నప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ 1 minute ఆగండి. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మీదకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లోనే వెనకతల ఇది సెలెక్ట్ చేసుకొని ఈ బాగున్నావా అనేది సెలెక్ట్ చేసుకొని ఈ బాగున్నావా అనే వర్డ్ ఇంతవరకే వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, నాకు సెకండ్ వీడియో స్టార్టింగ్ నుంచి రాకూడదు బాగున్నావా నువ్వు ఎలా ఉన్నావు అనేది, మిడిల్ నుంచి రావాలి. సో మిడిల్ వరకే, అలా మీకు ఎంత నుంచి ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకున్నా. ఇక్కడ ఏదో మాట్లాడుతున్నా ఇక్కడ వచ్చింది పైన. మళ్ళీ సెట్ వీడియో సగం వరకే వస్తుంది, తర్వాత చూసారా మళ్ళీ తర్వాత రావట్లేదు. అలా ఎంతవరకు కావాలో అంతవరకు టెక్స్ట్ అయితే పెట్టుకోండి. ఓకే ఓకే దీక్ష, టెక్స్ట్ అయితే నాకు అర్థమైంది. మరి ఇప్పుడు వీడియో మధ్యలోని చిన్న చిన్న చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, అవి ఎలా చేస్తున్నావు అంటే ఇప్పుడు చూడండి, ఇది పెద్ద లాంగ్ వీడియో కదా, ఇక్కడ ఈ వీడియోని సెలెక్ట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేశాక కింద స్ప్లిట్ సిజర్ లా ఉంది కదా, సిజర్ స్ప్లిట్, సో దాన్ని స్ప్లిట్ అంటారు. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో 2 భాగాలు అయిపోయింది చూడండి, ఇదొక భాగం ఇదొక భాగం, ఓకే 2 parts అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ ఫిల్టర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజాల్వ్ అనే ఫిల్టర్ పెట్టాను అనుకోండి, చూసారా ఎలా చేంజ్ అవుతున్నాను. పోనీ పక్కన ఉన్న దాన్ని పెడితే ఇంకొకలాగా చేంజ్ అవుతుంది. జూమ్ పెడితే జూమ్ లాగుతుంది, జూమ్ ఇన్, జూమ్ 1, అలా డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట. జూమ్ 1 పెడితే జూమ్ 1, లేదు వైట్ రావాలంటే వైట్, ఇవన్నీ స్టార్టింగ్ లో ఉండేటప్పుడు వస్తాయి అన్నమాట. ఏం పెట్టాను ఇక్కడ,
ఇది పెడితే మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, చూడండి వీడియో ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు చూడండి చేంజ్ అయిందా? చిన్న బ్లర్ వచ్చిందా? అలా బ్లర్ వస్తది. లేదు దీక్షు అలా కాదు. బ్లర్ ఓకే. స్టార్టింగ్‌లో బ్లర్ వస్తుంది. నాకు వీడియో మధ్యలో కావాలి. ఈ వీడియో మధ్యలో వస్తున్నాయి కదా! ఈ మధ్య అలా కావాలి అన్నప్పుడు ఎఫెక్ట్స్ అని ఉందా? ఎఫ్ఎక్స్ ఇక్కడ స్టార్ సింబల్ క్లిక్ చేయండి. చూసారా? మీరు ఎలా కావాలా ఇప్పుడు చూడండి. పైనుంచి కావాలా? కింద నుంచి కావాలా? జూమ్ ఇన్నా? జూమ్ ఔటా? ఇది చూడండి. ఇది ఎంతవరకు కావాలి? చూడండి మీకు ఇప్పుడు అర్థమవుతది ఏం చేశాననేది. అక్కడ అలా చిన్న జూమ్ ఇన్‌లా వచ్చి మళ్ళీ ఇలా వెనక్కి నుంచి ముందుకొచ్చింది చూసారా? చూసారా? ఎడిటింగ్ అర్థమైందా ఇప్పుడు? సో, ఇలా వీడియోలో ఎడిటింగ్ కావాలి. ఇప్పుడు ఇలా స్క్రోల్ అవుతున్న వీడియో, రన్ అవుతున్న వీడియో మీద నీకు ఎడిటింగ్ కావాలి. ఆగు. హ్మ్. ఇలా దీని మీద నీకు ఎడిటింగ్ కావాలంటే ఈ స్టార్ సింబల్ నొక్కు. నాకు వీడియో స్టార్టింగ్‌లోనే ఇక్కడ ఈ స్టార్టింగ్‌లో కావాలి అనుకుంటే నువ్వు ప్లస్ సింబల్ నొక్కు. ఓకే. ఇలా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడు. ఆ ప్లస్ సింబల్ నొక్కు. అలా నీకు వేరియేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడు ఈ వీడియో ఉందా? ఈ వీడియో చూడండి. నార్మల్ ప్లెయిన్ వీడియో ఎళ్ళిపోతుంది. నేను దీన్ని ఇప్పుడు ఎడిటింగ్ చేస్తా. మధ్యలో జూమ్ ఇన్స్, జూమ్ ఔట్ పెడతా. ఇది పెడతా. ఇది కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటా వీడియోకి. ఇప్పుడు చూడండి. చూసారా? వీడియో ఎలా కదులుతుందో? అర్థమైందా ఇప్పుడు ఎడిటింగ్స్? ఓకేనా? సో, అలా ఎఫెక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తారు. వీఎన్ యాప్. ఓకే. అంతే. లేదు ఈ వీడియో కంప్లీట్‌గా నాకొద్దు దీక్షు సగమే కావాలి అనుకుంటే నీకు ఎంత వరకు కావాలో అంతవరకు ఆ వీడియోని సెలెక్ట్ చేసి స్ప్లిట్ మీద క్లిక్ చేసి అవసరం లేని వీడియోని డిలీట్ చేసేయి. అంతే. నీకు ఈ వీడియో అవసరమా? ఓకే. ఉంచు. ఈ వీడియో నీకు పెద్దగా లాంగ్‌గా అయిపోయింది అనిపిస్తే సెలెక్ట్ చేయి, స్ప్లిట్ చేయి, డిలీట్ చేయి. నీకు ఎంతవరకు కావాలో అంతవరకు. దీనికి ఫిల్టర్స్ కావాలి. బాగా తెల్లగా కావాలని చూస్తారు చూడండి. సో, ఇలా. నీకు ఎలాంటి ఫిల్టర్స్ ఏమన్నా కావాలంటే ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఫిల్టర్స్‌లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఇదే ఒరిజినలే కాకుండా ఇవ్వండి. క్రియేట్ అని, వివిడ్ అని, ఎసెన్స్ అని, ఫాగ్ అని బోలెడు ఉన్నాయి. ఓకే. ఇలా మీకు ఏది కావాలంటే అవసరం లేదనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. అయిపోతుంది. దెన్ ట్రిమ్. ట్రిమ్ ఏం లేదు. మీకు ఎక్కడి వరకు మీకు ట్రిమ్ అంటే నార్మల్‌గా తెలుసు కదా! ఈ పర్టిక్యులర్‌గా ఇది వద్దు అనుకుంటే దాన్ని ట్రిమ్ చేసేసేయడం. అలాగా అంతే. సో, ట్రిమ్ అనేది పెద్దగా ఎక్కడ యూజ్ ఉండదు. తర్వాత స్పీడ్. చూడండి కొందరు వీడియోస్ చేస్తూ స్లో మూవ్‌మెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఐఫోన్‌లో అనుకోండి ఆటోమేటిక్‌గా వీడియో తీసినప్పుడే స్లో మూవ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా వీడియో చేసినాక స్లో మూవ్ కావాలి అనుకుంటారు. ఇక్కడ చూడండి నేను పిచ్చిదానిలో ఇట్లా వాగుతూ ఉన్నానా మపపపని. ఇక్కడ నేను దీన్ని స్లో మూవ్ చేస్తా చూడండి. కింద స్పీడ్ ఉందా? స్పీడ్ మీదకి వెళ్ళి కస్టమ్ అని కనిపిస్తుందా? కస్టమ్ మీదకి వెళ్ళండి. కిందకొస్తే స్లో తగ్గుతున్నట్టు. కిందకొస్తే స్లో తగ్గినట్టు. చూడండి. ఇప్పుడు చూడండి వీడియో. చూడండి ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలిసిందా? అర్థమైందా? ఎంత స్లోగా ఎళ్తుందో వీడియో. అదే మళ్ళీ నీకొద్దు ఇంత స్లో వద్దు అనుకుంటే స్పీడ్ మీద పెట్టుకోవాలనుకుంటే కస్టమ్‌కి వెళ్ళి స్పీడ్‌గా పెట్టుకోండి. ఇది ఇంకా స్పీడ్‌గా ఎళ్ళిపోద్ది. చూడండి స్పీడ్‌గా పెట్టగానే ఇది సైజ్ కూడా తగ్గిపోద్దిగా. చూసారా ఎంత స్పీడ్‌గా ఎళ్ళిపోయిందో? అలా. మీరు స్లోగా పెట్టొచ్చు, స్పీడ్‌గా పెట్టొచ్చు.
ఒకే పాయింట్ దగ్గర నాకు మొత్తం పాయింట్ దగ్గర వద్దు దీక్షు. నాకు అక్కడక్కడే స్లో మూవ్‌మెంట్ కావాలి అనుకుంటే, నీకెక్కడ స్లో మూవ్‌మెంట్ ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ మూవ్‌మెంట్ కావాలి. ఈ పిక్చర్ దగ్గర చాలా స్లో మూవ్‌మెంట్ కావాలి. తర్వాత స్లో మూవ్‌మెంట్ కావాలి. ఎండ్‌లో మళ్ళీ ఫాస్ట్‌గా కావాలి. అలా నీకెక్కడ స్లో మూవ్‌మెంట్ కావాలి, ఎక్కడ ఫాస్ట్ మూవ్‌మెంట్ కావాలి చెక్ చేసుకొని, నువ్వు దాన్ని ఎడిట్ చేసుకుంటావు. ఓకే. చూడండి స్లో మూవ్ దగ్గర అలా ఎంత సేపుందో. స్లో మూవ్ దగ్గర. మళ్ళీ ఫాస్ట్ మూవ్ దగ్గర అదంతా స్లో మూవ్ పెట్టాను. లాస్ట్‌లో ఫాస్ట్ మూవ్ పెట్టాను వెళ్ళిపోయింది. అలా అనమాట. అలా స్పీడ్ పెట్టుకుంటాం. వాల్యూమ్ తెలుసుగా. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి. క్రాప్ అంటే క్రాప్ కూడా తెలుసు మీకు. రొటేట్ పైన, కింద అటు ఇటు తిప్పడమే అంతే. క్రాప్ చేయాలంటే ఏమన్నా వీడియోని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. క్రాప్ చేసుకోవాలనుకుంటే క్రాప్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకంతే. ఇందులోని ఇంకేం యూజ్ ఉంటాయంటే ఇంకంతే. ఇంతకు మించి ఎక్కువేం యూజ్ ఉండవు. బ్యాక్‌గ్రౌండ్ పిక్ ఇది వెనకాతలది ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ అది కనపడదు. అంతే. జూమ్ ఇన్, జూమ్ అవుట్. పిక్చర్‌ని పెద్దగా, చిన్నగా చేసుకోవడం అంతే. ఆటో క్యాప్షన్స్. ఇప్పుడు మీరు వాయిస్ రికార్డింగ్ ఇచ్చారనుకోండి, కిందన కన్ మాట్లాడేది కింద టైప్ అవుతూ ఉంటుంది కదా! సో, ఇక్కడ ఆటో క్యాప్షన్ అని పెట్టుకోవచ్చనమాట. పెట్టుకొని ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్, ఏది కావాలంటే అది కన్వర్ట్ చేసేసుకుంటే మీకు ఆటో క్యాప్షన్ వచ్చేస్తది. అండ్ అంతే. అంతే. చూసారా? ఈ చిన్న చిన్న ఇన్నే ఎక్కువ కూడా ఎళ్ళరు. ఇక్కడెక్కడ యూజ్ చేసే మొత్తం ఎడిటింగ్స్ అన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో ఉందా? ఇప్పుడు ఈ రీల్ ఏదైతే ఉందో ఇదంతా నేను ఇక్కడిక్కడ చేశా. అంటే నేను చేయలేదులే ఎడిటింగ్ ఇచ్చేసాననుకోండి. బట్ బేసిక్‌గా చేయాలనుకుంటే ఆ ఎడిటింగ్ వాళ్ళు కూడా ఇక్కడిక్కడే చేసిస్తారనమాట. ఓకేనా? సో, ఇంతే సింపుల్‌గా రీల్ ఎడిటింగ్ చేసేసుకోవడం, పెట్టేసుకోవడం. హలో పీపుల్ అనగానే హలో పీపుల్ అనేది టెక్స్ట్ రాస్తాను నేను. తెలుగులో చెప్పా కదా! సో, కన్వర్షన్ అవ్వదనమాట. ఇక్కడ చూడండి నేను గివ్ అవే స్పెట్స్ అన్నాను గదా! సో, స్పెట్స్ పిక్ తీసుకొచ్చి పెట్టా. ఓహ్! పిక్ గురించి చెప్పలేదు గదా! ఈ ఇమేజ్ ఈ ప్లస్ సింబల్ ఉందనుకోండి, ఇమేజ్ పెట్టడానికనమాట ఈ ప్లస్ సింబల్. ఫస్ట్‌ది దేనికి? మ్యూజిక్‌కి. సెకండ్‌ది టెక్స్ట్‌కి. థర్డ్‌ది ఇమేజ్‌కి. ఫోటోస్ పెట్టాలంటే. దీని మీద ఇంకొక ఫోటో పెట్టాలనుకుంటున్నాను నేను. ఫోటోస్ దగ్గరికి వెళ్ళి, ఫోటోస్ మీద క్లిక్ చేసి హ్మ్. ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఓకే. ఇదిగో ఈ ఫోటో పెడుతున్నాను. ఈ వీడియో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కావాలి ఈ ఫోటో. చూడండి ఫోటో వస్తది. అదిగో చూసారా? పక్కన ఫోటో వచ్చింది. ఇప్పుడు ఆ స్పెట్స్ అనే ఫోటో నేను ఎలా అయితే పెట్టానో సేమ్ ఇగో ఇలా పెట్టారనమాట ఫోటోస్. అలా మీరు ఫోటోస్ పెట్టుకోవచ్చు. అలానే స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసుంటే నేను పేమెంట్ ప్రూఫ్స్ పెడుతూ ఉంటాను కదా! మన బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అన్నీ చూపించొచ్చు కానీ కొన్ని చూపించలేనివి ఉంటాయి కదా! మన ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు మన ట్రాన్సాక్షన్స్ అంటే చూపించొచ్చు. మనం ఎవరికో వేస్తాం. వాళ్ళ ట్రాన్సాక్షన్ చూపించలే. అప్పుడు నేను కవర్ చేస్తాను మీరు అబ్జర్వ్ చేసుంటే. సో, అప్పుడు ఇలానే ఎడిట్ చేస్తా అనమాట. ఏం చేస్తా పిక్చర్ మీదకొచ్చి స్టిక్కర్ మీదకొచ్చి రెక్టాంగిల్ షేప్‌ని తీసుకొచ్చి నేను దీన్ని ఇలాగా నాకు కావాల్సిన స్క్వేర్ షేప్‌లోకి పెట్టుకొని, నాకెక్కడైతే ఏ పదమైతే వద్దు అని అనుకుంటానో బ్యాంక్ స్టేట్‌మెంట్స్ వాటిల్లో దాన్ని ఇట్లా కవర్ జేసుకుంటాను. అలా మీకు వద్దు అనుకున్న వాటికి ఇలా కవర్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ దీనికే యూజ్ అవ్వదు. నేను దానికి యూజ్ చేస్తాను. బట్ ఇంక దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇగో సోషల్ మీడియా స్టిక్కర్ ఉంటది. ఇప్పుడు మీరు సోషల్ మీడియా గురించి చెప్తూ ఉంటే దాని గురించి పెట్టుకోవచ్చు స్టిక్కర్స్. అలా మీకు దేని మీద స్టిక్కర్స్ కావాలంటే ఆ స్టిక్కర్స్ మీరు పెట్టుకోవచ్చనమాట. ఈ ఓకేనా? యారో స్టిక్కర్స్, రైట్ స్టిక్కర్స్.
అది. అండ్ ఇంకొకటి టింగ్ అని సౌండ్ వస్తది. మీరు అబ్జర్వ్ చేసుంటే చాలామంది ఇప్పుడు నా వీడియో ఉంది. ఈ వీడియో చూసుంటే మీరు టింగ్ అని సౌండ్ వస్తది మధ్యలో. ఈ వీడియో. అక్కడక్కడ టింగ్ అని, టంగ్ అని సౌండ్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయి తెలుసా? ఈ ప్లస్ సింబల్‌కి వెళ్ళండి. మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. హ్మ్. ఇంగో ఈ మ్యూజిక్స్ అన్నీ అవే. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ. ఇప్పుడు వినపడదా? ఇదేంటి? ప్లే అవ్వట్లేదేంటి? సో, బేసిక్‌గా ఇవే. ఆ టంగ్, టింగ్ మన సౌండ్‌లొస్తాయి చూడండి. అవన్నీ ఇక్కడే దొరుకుతాయి మీకు. ఇవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని వెతుక్కుంటే ఇంగో పియానో సౌండ్స్ అని వస్తూ ఉంటాయి. అలా మీరు సౌండ్ అయితే పెట్టొచ్చు. డౌన్‌లోడ్ అవ్వట్లేదు. డౌన్‌లోడ్ అయితే మ్యూజిక్ ప్లే అవుతది. మేబీ మీకు షేర్ చేస్తున్నా కదా స్క్రీన్ అందుకే ఏమన్నా డౌన్‌లోడ్ అవ్వట్లేదేమో. ఓకే. ఈ వీడియోస్ పెడితే టింగ్, టంగ్ అంటది. అలా. సో, ఇది వీఎన్ యాప్ అనమాట. ఫైనల్‌గా అన్ని ఎడిటింగ్స్ అయిపోయినియి. ఓకే. అన్ని ఎడిటింగ్స్ చేసేసావు. టెక్స్ట్ రాసావు, పిక్చర్ పెట్టావు, ఇలాగా ఇలాంటి వెరైటీస్ అన్నీ పెట్టావు. ఇక్కడ ఇది కూడా పెట్టావు. బ్లర్ కూడా పెట్టావు. ఇయన్నీ పెట్టావు అనుకుంటే, నీకు మొత్తం వీడియో అంతా రెడీ అయిపోయింది. రీల్ మొత్తం రెడీ చేసేసుకున్నావు అనుకుంటే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! డౌన్‌లోడ్ అని. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చెయ్యు. క్లిక్ చేసి సెట్టింగ్స్ చూసుకో. ఈ సెట్టింగ్స్ ఉండేటట్టు చూసుకో. మాన్యుయల్‌లో 30 ఎఫ్‌పిఎస్ 30 ఉండాలి. 100 ఎంబీబీఎస్‌కి 1 ఆర్ 1 అబోవ్ ఉన్నా పర్లేదు ఏం కాదు. ఇది 720 కాదు 4K ఉండేటట్టు చూసుకోండి. రిజల్యూషన్ 4K ఉండేటట్టు చూసుకోండి. 4K పెట్టుకుంటే 60 పెట్టుకోండి. 1080 పెట్టుకుంటే 30 పెట్టుకోండి. ఓకే. ఈ రెండిట్లో బానే పోతుంది. యావరేజ్ ఇది మీరు మీ దగ్గర డేటా ఉందనుకోండి మొబైల్‌లో స్టోరేజ్ ఉందనుకోండి, ఇది మీరు ఎంత ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. మీ మొబైల్‌లో స్టోరేజ్ లేకపోతే ఇది ఎక్కువ పెట్టుకోవద్దు. ఇది ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటది. ఓకే. ఇట్లా చూసుకోండి. మాన్యుయల్ వద్దు నేను ఆటో చేసుకుంటాను అనుకుంటే ఆటోలోకెళ్ళిపోండి. మాక్సిమం మాన్యుయల్‌లోనే పెట్టుకుంటాను నేనైతే. ఎందుకంటే నాకు ఐడియా ఉంది కాబట్టి ఎలా పెడితే క్లారిటీ వస్తది అని. ఇది దేనికంటే క్లారిటీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ వీడియోని. ఎక్స్‌పోర్ట్. అంతే. 100% అయినంత వరకు దీన్ని ముందుకి వెనక్కి పోవద్దు. 100% అయిపోయినాక హ్మ్. వీడియో సేవ్ టు మొబైల్స్ అని వస్తుంది. సేవ్‌లోకుంటుంది. సేవ్‌లోకున్నాక మీరు ఆ వీడియోని తీసి ఇన్‌స్టాలో పెట్టుకోవచ్చు. ఇలా కాదు మరి ఈ మధ్యలో సగంలోనే ఉన్నాను. నేను దీన్ని ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నానంటే సేవ్ ద ప్రాజెక్ట్ అండ్ ఎగ్జిట్. ఎగ్జిట్ అయిపోయినాక మీకిక్కడ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడొస్తాయి. మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసి మళ్ళీ రీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నంత సేపు వరకు రీ ఎడిటింగ్స్ రీఓపెన్ చేసి చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇది వీఎన్ యాప్. ఇది మనం జస్ట్ డైరెక్ట్‌గా యాప్ స్టోర్‌కి వెళ్ళి, ప్లే స్టోర్‌కి వెళ్ళి చేసుకుంటే అయిపోతుంది. వీఎన్ యాప్. అలా కాకుండా ఇంకొకటుంది క్యాప్‌కట్ అని. సో, క్యాప్‌కట్ సేమ్ ఇవే సెట్టింగ్స్ ఇవే ఉంటాయి మొత్తం. బట్ క్యాప్‌కట్‌లో ఏమంటే మనకి ఇండియాలో అవ్వదు క్యాప్‌కట్ అనేది. నాకు తెలిసి చూపించదేమో. చూపిస్తుంది. చూడండి క్యాప్‌కట్ అనేది నార్మల్‌గా అయితే ఇండియాలో అవ్వదు. మీరెప్పుడైతే సర్వర్ కనెక్ట్ చేస్తారో నేను సర్వర్ కనెక్ట్ చేశాను. సో, ఇలా సర్వర్ కనెక్ట్ చేయాలి. సర్వర్ కనెక్ట్ చేస్తేనే ఈ వీఎన్ యాప్ అనేది చూపిస్తది. లేకపోతే ఈ వీఎన్ యాప్ చూపించదనమాట. ఓకే. ఇండియాలో లేదు వీఎన్ యాప్ అనేది. సో, సర్వర్‌ని కనెక్ట్ చేసుకొని చేసుకోండి. ఈ సర్వర్ అనే యాప్స్ కూడా ఫ్రీ యాప్స్ ఉంటాయి. నేనంటే పెయిడ్ తీసుకున్నాను. మీరు జస్ట్ ప్లే స్టోర్‌కి వెళ్ళి వీపీఎన్ వీపీఎన్స్ అని చెప్పేసి వీపీఎన్ ఫ్రీ అని కొడితే మీకింగో ఇలాంటి చాలా వీపీఎన్ వస్తాయి. సెక్యూర్ వీపీఎన్ ఇది ఫ్రీయే. నేను చాలా దగ్గర చూసాను ఆండ్రాయిడ్‌కి. ఇది బావుంటుందని. సో, అలా మీకు నచ్చింది ఏదో ఒకటి ఫ్రీ వీపీఎన్ డౌన్‌లోడ్ చేసుకొని, వీపీఎన్‌ని మీరు ఆన్ చేసుకొని, సేవ్ చేసుకుంటే మీకు క్యాప్‌కట్ అనే ఒక యాప్ కూడా వస్తుంది. క్యాప్‌కట్. సో, సేమ్ అది ఇది సేమ్ ఒకేలా ఉంటది. కాకపోతే అందులో ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. క్యాప్‌కట్ అయితే. మెమరీ ఎక్కువైపోయిందని డిలీట్ చేసేసా గానీ నేను నార్మల్‌గా అయితే ఇది ఉండేది నా దగ్గర. ఓకే. సో, ఇలా క్యాప్‌కట్ కూడా ఉంటుంది.
క్యాప్‌కట్‌లో ఏమి అంటే దీనికి దానికి డిఫరెన్స్. ఇంకాస్త ఎక్కువ వీడియోస్, ఇంకాస్త ఎక్కువ సౌండ్స్, ఇంకాస్త ఎడిటింగ్ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అది డిఫరెన్స్ వీఎన్‌కి, క్యాప్‌కట్‌కి. ఓకేనా? అర్థమైంది కదా? ఆల్ గుడ్? నెక్స్ట్ కాన్వా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాన్వా రీల్ ఎడిట్ చేయాలంటే వీఎన్ యాప్ కానీ, క్యాప్‌కట్ కానీ. కాన్వా ఎడిట్ చేయాలి అంటే కాన్వా ఎందుకంటే జస్ట్ పోస్టర్ ఎడిటింగ్స్‌కి అంతే. దానికి మించి ఇంకేం ఉండదు పోస్టర్ ఎడిటింగ్ తప్ప దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉందనుకోండి. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ పోస్టర్. ఓకే. సో, ఇన్‌స్టాగ్రామ్ పోస్టర్ అని చెప్పి ఇట్లా ఒక పోస్టర్ రిమూవ్ చేశాను. నెక్స్ట్ నార్మల్‌గా టెక్స్ట్ రాసి మీరు డిక్షనరీ ఓపెన్ చేసి అదేంటి ఇప్పుడు, ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తా. ఇగో ఇది ఓపెన్ చేస్తున్నామా కీబోర్డ్. కీబోర్డ్ దగ్గర మీరు ఇంగ్లీష్ డిక్షనరీస్ అని ప్లే స్టోర్‌లో తెలుగు డిక్షనరీస్ అని ప్లే స్టోర్‌లో తెలుగు కీబోర్డ్స్ అని ప్లే స్టోర్‌లో ఉంటాయంట. నేనెప్పుడు తెలుగులో ట్రై చేయలేదు. సో, తెలుగు స్టోరీ ప్లే స్టోర్‌లోని తెలుగు కీవర్డ్స్ కీవర్డ్ కాదు. అదే కీప్యాడ్ ఉంటుంది. మీరు ఒక్కసారి ప్లే స్టోర్‌కి వెళ్లి చెక్ చేసుకొని యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకుంటే వస్తుంది. ఓకే. చూడండి. ఇలా ఉన్నదాన్ని ఎడిటింగ్ నేను రిమూవ్ చేస్తున్నా అన్నీ. లేకపోతే ఇది కదా ఆగండి. ఒక ప్లెయిన్ క్రియేట్ ఎ డిజైన్ ప్లెయిన్‌ది తీసుకుందాం. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ. లేదంటే ఒక ప్లెయిన్ కేటగిరీ తీసుకున్నాం. ఓకే. సో, ఇది ఇన్‌స్టాగ్రామ్ ఇది క్యాన్వా అనమాట. ఏం లేదు ఇప్పుడు క్యాన్వా ఓపెన్ చేస్తాం. లోగో డిజైన్స్ అవి చేయాలనుకోండి మీరు. లోగో డిజైన్స్ అది ఎలా చేస్తారు? ఇప్పుడు క్యాన్వాకి ఇన్‌స్టాగ్రామ్ తీస్తారు, ఓపెన్ చేస్తారు. ఒక ప్లెయిన్ పేపర్, వైట్ పేపర్ ఏదైనా ఓపెన్ చేస్తారనమాట. ఇందాక నేను 3 డాట్స్‌కెళ్ళానా? 3 డాట్స్ మీద క్లిక్ చేశానా? క్రియేట్ ఎ డిజైన్ అన్నానా? డిజైన్ అన్నాక ఇక్కడ ఇన్‌కేస్ లోగో చేయాలి అనుకుంటే లోగో డిజైన్ బ్యానర్ అన్నట్టు ఓపెన్ చేయండి. సో, దానికి తగ్గట్టు పేజ్ ఓపెన్ అవుతది. ఓపెన్ అయినాక ఇక్కడ కొన్ని డిజైనింగ్స్ కూడా మీకు రిఫరెన్స్ కోసం ఇస్తుందనమాట. టెంప్లెట్స్ లాగా. మీరు ఈ టెంప్లెట్ ఏమైనా తీసుకుంటారంటే తీసుకోండి. ఈ టెంప్లెట్‌ని కొద్దిగా మోడిఫై చేస్తాను దీక్షు అంటే ఏదో ఒక టెంప్లెట్ తీసుకోండి. ఓకే. ఇలా తీసుకొని ఇప్పుడు మీ క్లయింట్ చాయ్ క్లయింట్ అనుకో. ఇప్పుడు ఎవరైనా చాయ్ బిజినెస్ పెడుతున్నారు. మీ క్లయింట్ నాకు చాయ్ స్టోర్ కావాలి. సరిత చాయ్ అనే చాయ్ నేమ్. ఇక్కడ నీ లోగోలో సరిత చాయ్ అన్నట్టు రావాలి అని అన్నాడనుకోండి. అక్కడ ఏం చేస్తారు? సరిత చాయ్ అని చెప్పి మార్చి ఈ ఎస్ బానే ఉంది కదా! జేని రిమూవ్ చేసి జే ప్లేస్‌లో సి అన్నట్టు. సి బాలేదులే. సరే సిఏ పెడదాం. చేసి ఇలా ఉన్న వాటిని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సీన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎస్ వచ్చి ఇక్కడ. ఓకే. చూడండి సరిత చాయ్. ఇందాక ఉన్నదాన్ని ఇది జస్ట్ నేమ్ మార్చేసి సింపుల్‌గా చేసేసాను. ఇలా కాదు నేను స్క్రాచ్ నుంచి చేస్తా దీక్షు. అసలు నాకు ఇవేం కాదు. ఒక స్క్రాచ్ నుంచి నేను చేయాలనుకుంటున్నాను అంటే యాక్చువల్‌గా అలాంటివి కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గాని చేయలేరు. బట్ చేయాలి అనుకుంటున్నా అంటే ఒక వైట్ పేజ్ తీసుకోండి. లోగో డిజైన్ చెప్తున్నా. పోస్టర్ డిజైన్స్ అని ఇంతే సేమ్. ఒక వైట్ పేజ్ తీసుకోండి. ఫస్ట్ అయితే ఇందాక నేను చెప్పినట్టు సరిత చాయ్ అనే థీమ్ అనుకోండి. ఫస్ట్ ఏంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీరేదైనా కలర్ చేంజ్ చేయండి. సో, బ్యాక్‌గ్రౌండ్ టెక్స్ట్ మీద ఐ మీన్ ఆహ్,
దీని మీద క్లిక్ చేశారంటే, సెలెక్ట్ చేశారంటే మీకు ఇక్కడ కలర్స్ అని చెప్పేసి కింద వస్తాయి చూడండి. ఈ కలర్‌లో ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కింద కలర్స్ ఏం దొరకకపోతే మార్చుకోండి. ఇలా. ఓకే. ఏదన్నా లైట్ కలర్. ఇంతవరకు. డన్. అలా అయిందిగా. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఇందాక చూడండి సర్కిల్‌లా కనిపించిందా మీకు రౌండ్‌గా? సో, అలాంటి సర్కిల్ కోసం అన్నట్టు. ఓకే. చూసారా? ఇలా మన ఎలిమెంట్ అనేది కరెక్ట్‌గా పెట్టామనుకోండి, మీకు కరెక్ట్‌గా వీడియోస్ వస్తాయన్నట్టు. ఓకే. లీవ్స్‌తో ఒక సర్కిల్‌నైతే నేను పెట్టుకున్నాను. దీని తర్వాత ఏం కావాలి ఇందాక చూసినట్టు సి కావాలి. సి మీద ఎస్ కదా వచ్చింది. ఇందాక నేను ఎడిటింగ్ చేసిన దాంట్లో. సో, సిమిలర్‌గా చేస్తున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్ పెట్టాను. మీకు నచ్చింది చేయొచ్చు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో, సి పెడతా. సి కావాలి అంటే ఎలిమెంట్‌లోకి వెళ్ళి కొద్దిగా డిఫరెంట్ సి కదా అది. సి. ఆల్ఫా. ఆల్ఫాబెట్ సి. హ్మ్. మీకేమైనా సీస్ నచ్చితే సిమిలర్‌గా ఉన్నవి ఏమన్నా కావాలనుకుంటే చేయండి. కొన్ని పెయిడ్ వర్షన్ ఉంటది. మీరు పే చేస్తేనే గాని అవి ఓపెన్ అవ్వవు. సో, అలాంటిలో ఏదో ఒక వర్షన్ చూసుకోండి. యాక్చువల్‌గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయేటట్టుంది. ఛీ! ల్యాప్‌టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది. సో, ఫాస్ట్‌గా చెప్పేస్తా ఆగండి. శాంపుల్ ఏదో ఒకటి చెప్తానే. ఏదో ఒక సి సెలెక్ట్ చేస్తాను. సో, ఈ సి సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా వెతికితే నేను ఇందాక రాసిన సి కనపడతది. బట్ ఇప్పుడు టైం లేదు. ఈ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ అదే ఎలిమెంట్స్‌కి వెళ్ళి ఆల్ఫాబెట్ ఎస్. ఆల్ఫాబెట్ ఎస్‌కెళ్తా. ఎస్‌లోని సో, సిమిలర్‌ది ఉంది. ఓకే. ఇప్పుడు ఇందాక సరిత చాయ్ అని రాసాను కదా! ఇక్కడ సరిత చాయ్ రాయాలంటే టెక్స్ట్ మీదకి వెళ్ళి సబ్ హెడ్డింగ్స్ మీదకి వెళ్ళి సరిత చాయ్ అని చెప్పి ఈ సరిత చాయ్‌ని కిందైతే కింద నీకు పైనైతే పైన లోగో ఇలా క్రియేట్ చేసుకుంటాం. చేసుకున్నాక దాన్ని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చెయ్యి. ఏదైనా సెలెక్ట్ చేస్తేనే కలర్ చేంజ్ అవుతది. ఓకే. చూసారా? ఇలా నీ ఓన్‌గా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎలిమెంట్స్ ఏమన్నా పెడతాను, లీవ్స్ అలాంటివి ఏమన్నా పెడతానంటే నీకు నచ్చిన ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు. దీన్ని చిన్నగా చేసుకో. దాన్ని పట్టుకొని డ్రాగ్ ముందుకి, వెనక్కి, ముందుకి డ్రాగ్ చేస్తే నీకు అది చిన్నగా అయిపోతది. ఓకే. ఇలా. ఓకేనా? చూసారా? ఇందాక దానికి సిమిలర్‌గా చేశాను. అలా మీరు లోగోస్ డిజైన్ చేసుకోవడానికి క్యాన్వా యూజ్ అవుతుంది. క్యాన్వా ఏం లేదు. లోగో డిజైనింగ్స్ అండ్ నిన్న ఇన్‌స్టాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేశారు కదా! నా ఇన్‌స్టాగ్రామ్. ఏది? ఈ బ్యాంక్ స్టేట్‌మెంట్, టీమ్ ఎర్నింగ్స్ ఇయన్నీ వస్తున్నాయి. మీకెలా చేయాలో చెప్తానన్నాను కదా! సో, ఇది కూడా సేమ్ అంతే. ఇలాంటి ఒక స్క్వేర్ కాలమ్ తీసుకుంటారు. ఇవన్నీ రిమూవ్ చేసేసేయండి. మీకిక్కడ ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ పెట్టుకోండి. ఒక కలర్ పెట్టుకోండి. హ్మ్. బ్రౌన్. బ్రౌన్ షేడ్ కావాలనుకో జస్ట్ టైప్ చేయండి షేడ్ లాగా. ఓకే. ఇలాంటి షేడ్ ఏదన్నా. బ్యాటరీ డెడ్ అయిపోతుంది. ఇలాంటి షేడ్ తీసుకోండి. ఓకే. ఇదేంటంటే ప్లస్ ఉండడం వల్ల నీకు అలాగా లైన్స్ కనపడుతున్నాయి. దీని మీద టెక్స్ట్ రాయండి. హాయ్, హలో. ఆర్ 7 లాక్స్. ఇందాక నేను రాసాను కదా! అలా 7 లాక్స్ అని రాస్తారు. దీన్ని పెద్దది చేస్తారు. నేను వైట్ మీద ఎలా అయితే రాసానో అలానే మీరు దీన్ని పెద్దది చేస్తారు. ఓకే. ఇలా పెద్దది చేస్తారనమాట. చేసి
దీన్ని స్క్రీన్ షాట్ చేసి మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి వచ్చి హైయెస్ట్ ఇన్కమ్ 1,68,000 అని ఉందా, దాన్ని ఇప్పుడు చేంజ్ చేస్తాము. దాన్ని చేంజ్ చేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అది ఎక్కడి నుంచి తెచ్చుకొని నేను అలా ఇప్పుడు ఎఫిలియేట్ అని ఉందనుకోండి, దీని మీదకి వెళ్ళి ఎడిట్ హైలైట్స్ మీదకి వెళ్ళి ఇందాక నేను స్క్రీన్ షాట్ తీసింది ఎడిట్ కవర్ మీదకి వెళ్ళి 75 lakhs మీద చేసి నెక్స్ట్ నొక్కానంటే అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయితే ఎఫిలియేట్ మార్కెటింగ్ కాస్త నీకు ఇది చేసాం కదా, ఈ 7 lakhs అనేది H7 lakhs ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అలా క్యాన్వా అయితే వర్క్ అవుతుంది. సో అదనమాట ఈరోజు క్లాస్ అయితే. అది అర్థమైందా క్యాన్వా? మీరు డౌట్స్ అడుగుతూ ఉండండి, ఛార్జర్ తీసుకొస్తాను. నేను నిన్నటి వీడియోస్ ఈరోజు వీడియోస్ పెట్టాలంటే నాకు రివ్యూస్ ఇవ్వాలి అని చెప్పి అడిగా. ఏదో ఒకరు ఇద్దరు నామకరణానికి అట్లా ఇచ్చారు తప్ప ఎవరు జెన్యున్గా రివ్యూస్ ఇవ్వలే. మీకోసం నెట్ పని చేయకపోతే పైనుంచి కిందకు వచ్చి మీకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఛార్జింగ్ కోసం మళ్ళీ పైకి వెళ్ళి ఇక ఆయాసంతో మళ్ళీ కిందకు వచ్చి ఇంత కష్టపడుతున్నా మిమ్మల్ని ఒక్క రివ్యూ అడిగితే రివ్యూ ఇవ్వట్లేదు, కానీ నేను వీడియో ఇవ్వాలా? చెప్పండి మీరే, ఇదేమైనా ఫేరా? మనస్ఫూర్తిగా ఒక రివ్యూ ఇవ్వండి. నేను ఎట్లా చెప్తున్నా, పోనీ నేను ఏం చెప్పట్లేదా అంటే పిన్ టు పిన్ నేను నేర్చుకుంది ప్రతిదీ, ఇంకా నేను ఎక్స్ట్రాగా బిస్గురుకుల కంపెనీ నుంచి కాకుండా నా ఓన్గా నేర్చుకున్నావు కూడా మీకు క్లియర్గా చెప్తున్నా. స్టిల్ మీరు రివ్యూ ఇవ్వకపోతే అది సో ఎవరైతే రివ్యూ పెడతారో వాళ్ళకి రికార్డింగ్ ఇస్తా. నిన్నటివి ఈరోజువి ఇన్స్టాగ్రామ్కి విఎన్ యాప్ యూస్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడు చెప్పా కదా విఎన్ యాప్. విఎన్ యాప్ ల్యాప్టాప్లో కూడా సపోర్ట్ చేస్తుంది. ల్యాప్టాప్ కంటే ఫోన్లోనే బాగుంటుందండి బాబు. ల్యాప్టాప్లోని నేను ఎంత ట్రై చేశానో చేయలేక వదిలేశాను. అంటే చేయలేక మీన్స్ మళ్ళీ ఇప్పుడు ఒక ఫోటో అప్లోడ్ చేసుకోవాలనుకోండి, మళ్ళీ వాట్సాప్ నుంచి సెండ్ చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దీంట్లో అప్లోడ్ చేసుకొని ఒక వీడియో పంపాలన్నా అదే ప్రాసెస్. ఫైల్స్ అంత త్వరగా అప్లోడ్ అవ్వవు, బోల్డ్ అంత నెట్ లాగుతుంది. ల్యాప్టాప్ అయితే అదే ఫోన్లో అనుకోండి మనం ఎప్పుడు చేసేదే కాబట్టి బాగుంటుంది.
ఏంటి 2 ఆర్ 5కి అర్థం కాలే. అర్థం కాలే. పెట్టొచ్చుగా సిస్కోసాస్. ఏం అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు మీరు. మనం ఇమేజ్ ఎలా ఇంపోర్ట్ చేయాలి సిస్ట్? ఎందులో? విఎన్ యాప్లోనా? కింద విఎన్ యాప్లో చూపించా కదా ప్లస్ సింబల్ దగ్గర ఇమేజ్ అని ఉంటుందని. అలా ఇమేజ్ని ఇంపోర్ట్ చేయాలి. నాకా? నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటానండి వితిన్ సెకండ్స్లో రిప్లై ఇవ్వడానికి. నేను అదే నాకు 1 మంత్ నుంచి నా వాట్సాప్ ఏమైందంటే ఎర్రర్ రావడం వల్ల నేను ఎవరికి అంత త్వరగా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కానీ కంటిన్యూస్గా నాకు వాట్సాప్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు పీపుల్ ఎక్కువ వస్తూ ఉంటారు కదా, సో అందుకే నేను రిప్లైస్ వెంటనే ఇస్తాను. గ్రేట్ క్లాస్. నాకు నిన్న పెట్టిన రివ్యూ అయితే లేదనమాట. మళ్ళీ ఒకసారి ఈరోజు మంచిగా రివ్యూ పెట్టారంటే నాకు వాట్సాప్ బాగోకపోవడం వల్ల రివ్యూస్ పోతున్నాయి. సో ఈరోజు అందరూ పర్సనల్గా వాట్సాప్ గ్రూప్లో నాకు రివ్యూ అయితే ఇవ్వండి అబ్బా. ఇంకా నేను ఇంతకు మించి అడిగేదాన్ని కాదు, ఆటోమేటిక్గా పీపుల్ ఇచ్చేవారు. కానీ మీ బ్యాచ్ అసలు ఏందో, బ్యాచ్ 11 బ్యాచ్ 12 అసలు మేబీ మీకు కూడా కోపం ఉండవచ్చులేండి, నేను రిప్లై ఇవ్వట్లేదు కదా 1 మంత్ నుంచి ఎవరికి కరెక్ట్గా. బట్ స్టిల్ నేను క్లాసెస్ చెప్పినప్పుడు అయితే మాత్రం మంచిగా చెప్తున్నాను కదా, మరి రివ్యూ ఎక్స్పెక్ట్ చేస్తా కదా. బాగా చెప్పారు, గుడ్ ఎక్స్ప్లెనేషన్. నాకు వాట్సాప్లో పర్సనల్గా రివ్యూ ఇవ్వండి. ఏదో వన్ వర్డ్ కాదండి, మళ్ళీ చెప్తున్నా, 1 వర్డ్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ క్లాస్ బాగా ఉంది అలా కాదు. మీకు ఓన్గా ఏమనిపిస్తుందో కొద్ది మ్యాటర్ రాయండి. మరి 1 వర్డ్ ఆన్సర్ 2 వర్డ్ ఆన్సర్గా అదేంటంటే మీరు ఏదో రికార్డింగ్ కావాలి అన్నందుకే ఏదో రివ్యూ ఇస్తున్నట్టు ఉంది. కానీ నాకు రివ్యూ ఇవ్వాలన్నట్టు ఇవ్వట్లేదు ఎవరును. ఓకేనా? మనస్ఫూర్తిగా నేను ఎలా చెప్తున్నాను, ఇంత డెప్త్గా ఎవరు చెప్పరు. ఫస్ట్ థింగ్, 5K పెయిడ్ మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళని అడగండి ఒకసారి, తెలుస్తుంది. నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళని పెయిడ్ మెంటర్షిప్లో వాళ్ళు మెంటర్స్ రిప్లై ఇవ్వకపోక నా దగ్గర జాయిన్ అయ్యారు, వాళ్ళు చెప్తారు. సింపుల్గా 1 వర్డ్ ఆన్సర్లో నీ క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయి, బాగా చెప్తున్నావు, నాకు రికార్డింగ్ పెట్టవా, నేను రివ్యూ ఇచ్చా కదా అని అడుగుతున్నారు. అలాంటి రివ్యూస్ యాక్సెప్టబుల్ కాదు. తెలుగు టెక్స్ట్ ఎలా రాయాలండి విఎన్ యాప్లో చెప్పా కదండి ఇందాక. ఆఫ్టర్నూనా? ఆఫ్టర్నూన్ అంటే చాలామంది జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆఫ్టర్నూన్ పెట్టమంటారా క్లాసెస్? సిగ్నల్ డిస్టర్బెన్స్, అదే ఈరోజు బాగా సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉంది, అందుకే మళ్ళీ కిందకు వచ్చా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సిగ్నల్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 20% సూపర్ ట్రైనింగ్, థ్యాంక్ యూ. ఈవినింగ్ డిస్టర్బెన్స్గా ఉందా? మరి వీళ్ళందరికీ ఆఫ్టర్నూన్ ఓకే అంటే నేను ఆఫ్టర్నూన్ కంటిన్యూ చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. క్యాన్వాలోనా? స్క్రీన్ షేర్ కాలేదా? జస్ట్ స్క్రీన్ షేర్ చేసి మీకు అది ఎక్కడ ఓపెన్ చేయాలో ఇంపోర్ట్ చేయాలో చూపిస్తా. అప్లోడ్స్ అని కనిపించింది కదా, అప్లోడ్స్ మీద క్లిక్ చేస్తే, అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఏమైనా ఫైల్స్ ఉంటే అవి ఓపెన్ చేసి అప్లోడ్ చేసేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఎగ్జాంపుల్ జారా అని ఉందా, ఇదిగోండి. అలా వీడియోస్, డౌన్లోడ్ ఆడియోస్, వీడియోస్, ఇమేజెస్ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాల్ చేసాము, సో చాలా హ్యాపీ అనిపించింది. గుడ్ 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 ఇంప్రూవ్మెంట్ అండి, అలానే చేయండి, ఇంకా ఇంప్రూవ్ అవుతారు. స్టార్టింగ్ చిన్న భయం అనిపిస్తుంది పెట్టేటప్పుడు, బట్ లేటర్ ఆన్
మెల్లమెల్లగా అలవాటవుతది. ఓకేనా? మంచిగా అనిపిస్తది. మనకి ఇప్పుడు కాదు. మనం కాస్త ముందుకెళ్తుంటే సక్సెస్ వస్తూ ఉంటది చూడండి. మన అకౌంట్‌లో మనీ పడుతూ సక్సెస్ వస్తూ పీపుల్ వస్తూ వర్క్ ఉంటూ ఇప్పుడు సూపర్ ఉంటది. ఆ కిక్ భలే ఉంటది. రికార్డింగ్ ఇస్తారా సిస్? ఇప్పుడే క్లియర్‌గా చెప్పా కదండీ! నాకు రిప్లై చేస్తే రికార్డింగ్ ఇస్తా. మాక్సిమం వాట్సాప్‌లో రిప్లై వెంటనే ఇవ్వండి ప్లీజ్. వెంటనే ఇవ్వలేనండి. ఎందుకంటే ఇందాక నుంచి అదే చెప్తాను కదా! వెంటనే రిప్లై ఇస్తాను. ఏదో టైంలో రిప్లై అయితే ఇస్తాను. టెక్స్ట్ ఫ్రీగా సమ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లేదండి. ఓన్లీ టెలిగ్రామ్ గ్రూపే. థాంక్ యూ ఫర్ థాంక్ యూ క్లాసెస్ సిస్. థాంక్ యూ. థాంక్ యూ. నో, 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 నో. దిస్ ఆఫ్టర్‌నూన్ ఉంటుంది. ఈ టైంలో కొంచెం కష్టం. దిస్ ఆఫ్టర్‌నూన్ కొంచెం ఆఫ్టర్‌నూన్ పెట్టండి అక్క క్లాసెస్ ఆఫ్టర్‌నూన్. అదే ఓకే. నేను గ్రూప్‌లోని పోల్ పోల్ పెట్టా. పోల్ పెట్టాను. పోల్‌లో ఏది సెలెక్ట్ చేస్తే అది. ఆఫ్టర్‌నూన్ క్లాస్ పెట్టాలా? నైట్ 7 ఆ టైంకా, ఆఫ్టర్‌నూన్ 3 ఆ టైంకా, ఎర్లీ మార్నింగ్ ఆ టైంకా. ఓకేనా? ఏది దేనికి ఎక్కువ వస్తే పెడతా. క్లాస్ పెట్టడానికి చీకట్లో చాలా దూరం వెళ్ళి వస్తుంది మేడం. అయ్యయ్యో! అవునా? సరే అయితే. అదే పోల్ పెడతాను. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం క్లాసెస్ రేపటి నుంచి.